సికింద్రాబాద్ మహంకాళి బోరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉజ్జయిని అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అన్నారు కేటీఆర్. రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. తెలంగాణ రాకముందు బోనాలను రాష్ట్ర పండుగ ప్రకటించాలని 50 ఏళ్లుగా డిమాండ్ చేసిన ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో బోనాలను రాష్ట్ర పండుగ ప్రకటించామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈరోజు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆరాధనా భావంతో మరి ఒక అద్భుతమైన పండుగగా కులాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మరి బోనమిచ్చి బోనమెత్తి బోనం సమర్పించి తమ మొక్కులు తీర్చాలని కోరుకునే ఒక అద్భుతమైన రోజు. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు మరి డిమాండ్ 50 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా ఎవరు ఈ అద్భుతమైన పండుగను లష్కర్ బోనాలను ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను మరి రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరు పట్టించుకోలేదు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే, రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుతాను.